మనం ఈ కీర్తన అంతా కూడా ఆరాధన క్రమం గురించి దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మామూలుగా సండే ఆరాధనకి ఎందుకు వస్తాం? దేవుడిని ఆరాధించడానికి. ఇంకా మనకు దేవుడు ఒక కట్టడి ఇచ్చాడు, అది ఫాలో అవడానికి. ఇంకా బైబిల్ కమ్ ఆన్ సండేస్, ఎవ్రీ సండే. రాకపోతే ఏమైనా అవుతుందా? దృష్టాంతం ఆశించాను దేవుడి కొరకు, మన గురించి, పాస్టర్ కోసం, అటెండెన్స్ కోసం. అదే కొన్ని కారణాలు మనం చెప్పలేం కదా. మరీ నెలకి కనిపించకపోతే, వారానికి ప్రతి వారం కనిపించకపోతే మళ్ళీ పాస్టర్ గారు ఏమనుకుంటారు, ఫోన్ చేస్తారు అని అనుకోవచ్చు. అలా వస్తాం. ఇంకా సండే బయటికి పంపించవచ్చు. మనకేం ఉపయోగం ఉంటుందా? ఆత్మీయ ఆహారం. ఓకే ఓకే అనేక సెవరల్ రీజన్స్ మనం వ్యక్తిగతంగా మనకు కొన్ని అవసరాలను బట్టో, లేకపోతే దేవుడి భయాన్ని బట్టో, లేకపోతే ఒక రొటీన్గా అందరూ క్రైస్తవులుగా మనం వెళ్తాం కాబట్టి చాలా చాలా రకాలుగా క్రైస్తవులు ఆదివారం మందిరానికి వెళ్తారు. సో ఈ కీర్తన ఫుల్ పిక్చర్ మనం చూస్తాం అన్నమాట. అసలు దేవుడు ఏ విధంగా ఈ కట్టడని ఇచ్చాడు, అసలు అందరూ కలిసి ఈ విధంగా కూడుకున్నప్పుడు ఏం చేయాలి, దేవుడు ఏం ఆశిస్తున్నాడు అనేది మనం కీర్తనలో తెలుసుకోవచ్చు. మొదటి వచనం మనం చదివినట్లయితే, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సవధ్వని చేయుడి, కీర్తనయుక్తుడి కిలక తప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన స్థానం వాయించుడి. ఫస్ట్ థింగ్, ద ప్రైమరీ థింగ్ ఏంటంటే, మనం అందరికి వచ్చేది దేవుణ్ణి ఆరాధించడానికి, వర్షిపింగ్ గాడ్, టు వర్షిప్ గాడ్. ఫస్ట్ ప్రైమరీగా దేవుడు కోరుకునేది ప్రతి విశ్వాస దగ్గర నుంచి దేవుడుస్తూనే ఉంటారు. 24 hours 7 days, 24/7 వాళ్ళు ఆరాధిస్తూనే ఉంటారు. ఒకవేళ మనము చనిపోయిన తర్వాత, కాలం చెందిన తర్వాత మనం దేవుడి దగ్గర చేరుకున్నట్లయితే మనం చేసేది కూడా ఇదే ఉంటుంది. సో దానికి మనం ఇక్కడ దేవుడు మనకి ఇచ్చిన క్రమం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం. మరి దేవుణ్ణి ఆరాధించడం అనేది బలవంతంగా మనం చేయలేము. ఆదివారం విధంగా వచ్చినప్పుడు దేవుని ఆరాధించాలని, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలని, అందరం కలిసి దేవుని స్తుతించాలని ఒక కట్టడి దేవుడు మనకి ఇచ్చినప్పటికీ, మనం ఒక్కొక్కసారి ఒకరు పాటలు పాడుతూ ఉంటారు, మనం ఎక్కడో చూస్తూ ఉంటాం, లేక వాళ్ళతో పాటు కలిసి ఏకీభవించి పాడలేకపోతూ ఉంటాం. ఒకసారి మన మైండ్ ఎక్కడికో తిరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మనం దేవుని మందిరానికి వచ్చి ఆరాధించాలి అంటే ముందుగా వ్యక్తిగతంగా మనము దేవుణ్ణి ఆరాధించే అలవాటు మనకు ఉండాలి కదా. అంతేగా మనం డైరెక్ట్గా మందిరానికి వచ్చేసి దేవుణ్ణి ఆరాధించడం, దేవుడు దగ్గరికి వచ్చి పాటలు పాడటం అంటే ఒకసారి అవుతుంది, లేకపోతే అవినా కూడా అది అంత హృదయానుసారంగా ఉండదు. ఏదో పెదవులతో మనం పాటలాడుతూ ఉంటాం, పెదవులతో పాడుతూ ఉంటాం, పెదవులతో ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ హృదయాన్ని నుంచి వచ్చేదిగా అది ఉండాలి అంటే అది కేవలము ఎలా సాధ్యం అవుతుందంటే పర్సనల్ వర్షిప్. వ్యక్తిగతంగా మనకి ఆ దేవుణ్ణి ఆరాధించే ఆ మనస్తత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించాలి అని అనిపిస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే చర్చ్ ఏమైపోతుందంటే బోర్ అయిపోతుంది. అబ్బాయి పాటలు 3 పాటలు 4 పాటలు అయిపోతే, ఆ వాకింగ్ కాసేపు అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాను. ఆ బోరింగ్ రొటీన్ లైఫ్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడు మనము నిజంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తామంటే వ్యక్తిగతంగా మనము దేవుణ్ణి ఆరాధించే అలవాటు మనలో ఉన్నప్పుడు మనకు అది సాధ్యం అవుతుంది. ఎలా మనము వ్యక్తిగతంగా ఎలా ఆరాధించాలంటే చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇటువంటి హైదరాబాద్ మహాపట్నంలో మనము బయటకు వెళ్తున్నప్పుడు ఆటోలో కానీ, బస్సులో కానీ, కారులో కానీ, ఏ వెహికల్లో మనం వెళ్ళినా, జర్నీ చేసినప్పుడు, అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినప్పుడు, అవుట్ ఆఫ్ ప్లేస్ లొకేషన్ వెళ్ళినప్పుడు చాలా టైం ఉంటుంది కదా మనకి. ప్రయాణం చేసినప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే మనం చాలా టైం రోడ్డు మీదే చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఆ టైంని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే మనం ఆరాధించడానికి చాలా బాగా వాడుకోవచ్చు. వెహికల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నప్పుడు మనకు చాలా టైం ఉంటుంది. ఆ ట్రాఫిక్ని మనం ఏం కంట్రోల్ చేయలేము, మన చేతులు లేని పని. కానీ మన చేతిలో ఉన్నది ఏంటి అంటే దేవుని ఆరాధించవచ్చు. మన ఫోన్లో
మంచి సాంగ్స్ ఉన్నట్లయితే డౌన్లోడ్ చేసుకున్నా, లేకపోతే ఆన్లైన్లోనైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అది దేవుని పాటలు వింటా ఉన్నప్పుడు మనకేమొస్తుంది? కొంచెం భక్తి భావం పెరుగుతుంది కదా. అలాగే మనలో ఉజ్జీవం వస్తుంది. ఒకసారి మనం డ్రై అయిపోతాం. ఇటువంటి క్రైస్తవ జీవితంలో మనం వెళ్తున్నప్పుడు అన్నీ మనకు అనుకున్నట్టుగా జరగవు. అలాంటప్పుడు ఒకసారి వీక్ అయిపోతాం, బలహీన పడిపోతూ ఉంటాం. కానీ ఆ టైంలో మంచి మెడిసిన్ ఏదైనా ఉందంటే ఒక మంచి సాంగ్ మనం పెట్టుకొని విన్నట్లయితే మరొకసారి దేవుడు మనం ఆ పాట ద్వారా మనతో మాట్లాడవచ్చు, ఆ పాట ద్వారా మనం ఉజ్జీవం చేయొచ్చు. రకరకాలుగా మనము దేవుడికి వ్యక్తిగతంగా వర్షిప్ చేసే అవకాశం మనకు చాలా ఉంది. సో వ్యక్తిగతంగా ఈ టైంని మనం యూజ్ చేసుకోవచ్చు. చక్కగా పాటలు వినడము, పాటలు లేకపోతే మంచి మెసేజ్ పెట్టుకోవడం, ఇయర్ ఫోన్స్. మనం చూస్తూ ఉంటాం బయట వరల్డ్లీ థింగ్స్ చేసినప్పుడు వరల్డ్లీ పీపుల్ బయట వెళ్ళినప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని తిరుగుతారా? ఇయర్ ఫోన్స్ ఎక్కడ పనికిమాల పాటలు, సినిమా పాటలు, ఒక లిరిక్ సరిగ్గా ఉండదు. అప్పుడు కొంచెం బాగానే ఉండదు వినసొప్పుగా. ఇప్పుడైతే చండాలంగా ఉంటున్నాయి, లిరిక్స్ అర్థం ఉండదు. ఓన్లీ మ్యూజిక్ పటపటపడ వాయించేస్తూ ఉంటారు. అవి పెట్టుకొని వింటూ ఉంటారు. పెట్రోల్లో వెళ్ళినప్పుడు, బైక్లో వెళ్ళినప్పుడు, కార్లో వెళ్ళినప్పుడు. అదే మనము మన దేవుని పాటలు చక్కగా, ఇప్పుడు సాంగ్స్ కాదండి, బట్ మనం కొన్ని ఒక 5 years, 10 years, 15 years, 20 years పాత సాంగ్స్ చాలా అర్థవంతంగా ఉంటాయి కదా. ఆంధ్రప్రదేశ్ కీర్తనలు కానీ, తర్వాత వచ్చిన మంచి మంచి సాంగ్స్ చాలా భక్తి భావంతో, చాలా మంచి మ్యూజిక్, స్లో మెలోడీతో, చక్కని లిరిక్స్ అవి వింటా ఉన్నప్పుడు బైబిల్లో వచ్చిన తీసుకుని వాళ్ళు రాసిన పాటలు అవి మనకి హృదయాన్ని హత్తుకుంటాయి. సో అలాంటి పాటలు మనం వింటా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిగతంగా మనలో ఆ భక్తి భావం పెరుగుతుంది. ఆ భక్తి భావం పెరిగితే ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? మన ఒక పాట ఒకసారి వింటున్నప్పుడు మనకు చాలా బాగా అనిపిస్తుంది. అబ్బాయి ఎంత బాగుంది పాట. అప్పుడు ఏమనిపిస్తుంది? మన ఇంట్లో పాడాలనిపిస్తుంది. అవునా? మా అమ్మాయికి నేర్పించాలి, సునీత కోపాలు ఎంతనుకో మా అమ్మాయికి నేర్పించాలి అనిపిస్తుంది. ఒకవేళ నేను వింటాను అనుకోండి, నాకు అనిపిస్తుంది. నేను ఏం చేస్తానంటే మనం ఒకసారి బ్లెస్ ది లార్డ్ సాంగ్ విన్నాను, చాలా బాగుంది, ఇంకా చూసుకుంటాం, ఇంకా మా ఊళ్ళు అందరికి నేర్చుకోని చెప్పేసి పాస్టర్ గారు కూడా పంపించి సాంగ్ మనం పాడాలనిపించింది. సో ఏమైందంటే నాకు ఒకసారి మళ్ళీ అర్థమైంది ఏంటంటే, పర్సనల్గా ఆ పాట మనం పాడుతూ ఉన్నప్పుడు మనము ఇంట్లో నేర్పించాలనిపిస్తుంది. ఇంట్లో మనం అందరం కలిసి మనకి బైబిల్ స్టడీ మనం చేసుకుంటాం, చక్కగా కుటుంబాలను చేసుకుంటాం. ఎప్పుడు డ్రైగా వచ్చి రాని ప్రార్థన చేసి వెంటనే అమ్మహా అనుకోకుండా చక్కగా ఒక పాటని మనం యాడ్ చేసామనుకోండి, కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో ఆ పాటని పాడుకున్న తర్వాత దాన్ని ఆ పాటని నువ్వు మ్యూజిక్ ప్లే చేయాలంటే వాళ్ళు బలవంతంగా ఆ పాట కూడా నేర్చుకున్నాం. తర్వాత వచ్చి లాస్ట్ ముందు వీక్ మనం పాట జరిగింది. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే, పర్సనల్గా మనము పాట విన్నప్పుడు అది మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. మన పిల్లలకి, చిన్నపిల్లలకి నేర్పుతాం. అలాగే భార్య భర్త కలిసి పాడతాం. ఆ పాట మళ్ళా ఇలా వర్షిప్ మనం ఇలాగా కూడుకున్నప్పుడు ఈ పాట మనం పాడుకోవచ్చు అని చెప్పి, అది ఎక్కడ స్టార్ట్ అయింది? పర్సనల్గా, వ్యక్తిగతంగా మనం పాట పాడినప్పుడు, దేవుడి మీద భక్తి మనకి ఉజ్జీవం వచ్చినప్పుడు అది స్లోగా ఫ్యామిలీకి అంటిస్తాం కదా. ఆ ఫ్యామిలీతో కలిసి పాడతాం. ఆ ఫ్యామిలీస్ అందరం ఇలా వచ్చి మనం ఒక పాట అందరం కలిసి పాడితే ఎంత బాగుంటుంది. సో వీలైతే ఒక మంచి పాటలు అందరం ఈ పాట పాడదాం అని ఒక ముందు రోజే మనం గ్రూప్లో షేర్ చేసుకుందాం అనుకోండి. అప్పుడు అందరం అది నేర్చుకొని చక్కగా ఆరాధన ఆదివారం మనం చక్కగా అందరం కలిసి పాడితే అదే ఉద్యోగం. లేకపోతే ఏమవుతుందంటే మారాగా అయిపోతుంది మన జీవితాలు. ఏదో వస్తాం, ఏదో వెళ్ళిపోతాం, ఏదో వాటర్ బాటిల్ పెడతారు, తాగేస్తాం, మళ్ళీ ఏదో కొంచెం మాట్లాడి వెళ్ళిపోతాం. సో దేర్ బి నో మీనింగ్లెస్ అయిపోతుంది మన పరిస్థితి. మీనింగ్లెస్ అయిపోద్ది ఆరాధన, మీనింగ్లెస్ అయిపోద్ది వర్షిప్. దేవుడు కోరుకునేది మీనింగ్ఫుల్ వర్షిప్. ఈ డిజైర్స్ ఆయన కోరుకునేది మీనింగ్ఫుల్. మనం అందరం కలిస్తే ఫ్యామిలీ. సో ఫ్యామిలీగా మనం కోరుకున్నప్పుడు ఈ విధంగా దేవుడు కోరుకున్నది బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయండి. పాటలు పాడడం కానీ సంతోషంగా ఆనందంగా పాడాలి అంటే అది మన వ్యక్తిగతంగానే ప్రారంభమవుతుంది. సో ఇది మనం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. మనం ఉన్న ఈ సిటీలో చాలా టైం మనకు ఉంటుంది.
ట్రావెలింగ్ టైం, జర్నీ టైంలో అవర్స్ మనం ట్రావెల్ అవుతూ ఉంటాం. ఆ టైంలో చక్కని పాటలు వింటున్నప్పుడు చక్కగా దేవుడు మనతో మాట్లాడతాడు, ఉజ్జీవాన్ని తీసుకుని వస్తాడు. దేవుడిని మనము తిరిగి పాటల ద్వారా మనం ఆయన్ని ఇంకా దేవుణ్ణి ఆరాధించవచ్చు. అలాగే రెండో భాగంలోకి వెళ్ళిపోయినట్లయితే 4వ వచనం దేవుడు అదే అన్నాడు, ఏమంటే అది ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఇది మనము త్వరగా చదివేస్తాము. ఇది మొదటి దినవృత్తాంతం 25వ అధ్యాయంలో ఉంటుంది. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యదూతును అని వారి కుమారుల్లో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారలను, స్వరమండలను, తాళములను వాయించుచు ప్రకటించినట్లు నియమించింది. వాట్ డేవిడ్ డిడ్, ఆ రోజులో దేవుడు ఏం చేసినట్టే దావీదు కొంతమందిని, ఎవరిని, ఆసాపుని, అలాగే కొంతమందిని వారి కుమారులని చక్కగా ఏర్పాటు చేసి వర్షిప్ చేయడానికి ఒక టీంని ఏర్పాటు చేశారు, నియమించారు, అపాయింట్ చేశారు. సో ఆ అపాయింట్మెంట్ ఏంటంటే అది ఒక కట్టడ, దేవుడి దగ్గరికి వచ్చిన ఆ కట్టడ, ఆ క్రమము దేవుణ్ణి ఆరాధించడం దావీదే ప్రారంభించాడు. దేవుణ్ణి ద్వారా అది దేవుడు ఒక కట్టడగా ఇజ్రాయెల్ ప్రజలకు అనుగ్రహించాడు. అదే మనం ఈ రోజుల్లో మన మందిరాల్లో ఫాలో అవుతా ఉన్నాం. కానీ అది పెదవులతో మాత్రమే కాకుండా హృదయాంతరంగాల నుంచి దేవుడు ఆరాధించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. సో తర్వాత మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే 7వ వచనము, అబద్ధాలమందు నువ్వు మొరపట్టగా నేను నిన్ను విడిపించుకుని, ఉరుము దాగు చోటు నుండి నిన్ను ఉత్తరమిచ్చుదును, మెరీబా జలముల యొద్ద నిన్ను చూడించుదుని. ఇది ఒక్కసారి మళ్ళా ఆసాపు వాళ్ళు ఏంటంటే ఆ రోజు ఆది కాండంలో జరిగిన ఆ గొప్ప గొప్ప కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఏ విధంగా రెడ్సీ, ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా దేవుడు పాయలుగా చేశాడు, ఏ విధంగా మెరీబా జలముల యొద్ద వాళ్ళు దాహం కోసం గట్టిగా సులుగుతా ఉన్నప్పుడు, కొనుక్కుంటా ఉన్నప్పుడు, ఏంటి దేవా మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చేవా, చంపడానికి తీసుకుని వచ్చేవా, ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని ఇక్కడికి దాహంతో చంపేస్తావా అని మోషేకి వ్యతిరేకంగా చదువుతా ఉన్నప్పుడు దేవుడు వారికి రాయిని నిచ్చి, వారికి నీరునిచ్చి వారిని దాహాన్ని తీర్చాడు. సో అది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుడిని మనం ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు దేవుడు తప్పకుండా మన ఆపత్కాలంలో, మన బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, he will answer us, he will deliver us, మనల్ని విడిపిస్తాడు, శ్రమల నుంచి విడిపిస్తాడు, మనకి జవాబునిస్తాడు, అలాగే మనల్ని శోధిస్తాడు. అదొకటి మర్చిపోకూడదు. శోధిస్తాడంటే he will test us. ఒక్కొక్కసారి కొన్ని శ్రమలు కూడా మనం తీసుకుని వెళ్తాడు. he will see how our faith is, మనం ఎంతవరకు నిలబడగలుగుతామా, how much is our capacity. నాకు ఎంత కెపాసిటీ ఉంది అనుకోండి, నేను ఒక 4 రోజులు తట్టుకోగలను అనుకోండి, 4 రోజుల వరకు నాకు ఆ శ్రమలు ఇస్తాడు. మీరు 2 నెలల వరకు తట్టుకోగలరు అనుకోండి, 2 నెలల వరకు ఇస్తాడు. పాస్టర్ గారు లాంటి వాళ్ళు అనుకో సంవత్సరం వరకు తట్టుకోగలరు, సంవత్సరం వరకు ఏమొచ్చు మనం చెప్పలేము. శ్రమలు ఎంత బాగా, ఎంత ఎక్కువగా తట్టుకోగలము. పౌలు, ఫర్ ఎగ్జాంపుల్ పౌలు అంట, ఆయన కర్చీఫ్ అంట, పౌలు కర్చీఫ్ ఎవరి మీద వేస్తే ఏమయ్యే పాస్టర్ గారు, స్వస్థత ఉండేవారు. ఆయన నీడ తగులుతానంట లేచి నిల్చుండేవారంట. అయ్యో పౌలు మామూలు సాధారణ పౌలు, ఆయన శిష్యుడు కాదు. ఆ రోజుల్లో దేవుడు అంత గొప్ప ఆశ్చర్యకరాలు చేశాడు పౌలు జీవితం నుంచి. కానీ పౌలుకి ఒక రోగం ఉండేది, అవునా, ఒక జబ్బు. అదేంటే కళ్ళల్లో జబ్బు అనేవారు. అది తట్టుకోలేక పౌలు, దేవా నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఈ రోగాన్ని నుంచి విడుదల దయచేదేవా అంటే, అప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా, నా కృప నీకు చాలా. ఎందుకు దేవా నీ కృప నాకు చాలా అంటున్నావు, ఎందుకు నాకు విడుదల చేయవా అంటే దేవుడు 2 కారణాలు చూపించాడు. ఏంటంటే, నేను ఒకవేళ నీకు ఆ రోగాన్ని తీసివేస్తే నీకు గర్వం వచ్చేస్తాను, అంతే కదా. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి అలా అంటే మొత్తం అందరికి స్వస్థ వచ్చేస్తాను అనుకోండి, నేనే దేవుడు అనుకుంటాను. ఇంకా నాకు దండలు వేస్తుంటే బ్లెస్సింగ్స్ శ్రేణించేస్తా ఉంటాను. ప్రదేశాంతంలో చాలా పాస్టర్లు వాళ్ళే దేవుడిని పెరిగిపోతా ఉంటారు. సో దేవుడు ఏం చేసినట్ట, నేను కానీ నీకు అది కానీ తీసేసినట్లయితే అప్పుడు దేవుడు అనుకుని అందరిని పూజించడం మొదలు పెడతారు. ఫస్ట్ ఏమో నీకు గర్వం వచ్చేస్తాడు. ఎవరైనా మంచిగా మనం కొంచెం ఎవరైనా మనల్ని పొగిడిన ఉపము ఏం చేస్తామంటే గర్వం వచ్చేస్తాం. సో పౌలు లాంటి వాడికి ఒకవేళ కానీ అటువంటి రోగం లేకపోతే ఆయన గర్వం వచ్చేస్తుంది. తర్వాత ఆయనే దేవుడు మనకు గుడి కట్టేస్తారు. ఈరోజు సెలబ్రిటీస్ గుడి కట్టేస్తున్నారు కదా, అలాంటి పౌరులకి ఎంతసేపు గుడి కట్టడం, ప్రతి రాష్ట్రంలో గుడి కట్టేసేవాడు. సో అలాంటి దేవుడు ఏం చేశాడంటే, బాబు నీకు ఉండాల్సిందే, నీలో గర్వం రాకుండా ఉంటుంది, ప్రజల్ని దేవుడు అనుకోకుండా ఉంటారని చెప్తే అప్పుడు దేవుడు సరే అని చెప్పి పౌలు
దేవుడి దగ్గర సరే అనుకుని మరి తట్టుకోవడానికి నాకు ఏంటి దేవా అంటే అప్పుడు చెప్పాడు, నా కృప నీకు చాలు అంటే. నా కృప నీకు చాలు అంటే అర్థం ఏంటంటే ఆ దెబ్బ మనకు ఉంటుంది, ఆ శ్రమ గుండా వెళ్తాం, దేవుడు అది తట్టుకునే శక్తి ఇస్తాడు. దట్స్ ఆల్ సింపుల్. అప్పుడు ఎవరైనా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్టర్ గారు ఎవరైనా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి చాలా బాధలో ఉన్నారు, ఒక ఆమె ప్రార్థన సమ్మాన్ నీకు ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్తే ఎలా ఉంటుంది దానికి కొంచెం ఓదార్పు. ఆ టైం వరకు పోనీ నాకు శ్రమ ఉన్నా చాలు, దేవుడు నా ప్రార్థన విన్నాడు, నాకు దైవజన్ నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడు అంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా. దట్ ఈస్ గ్రేస్. ఆ బాధ ఉంటుంది, వాళ్ళకి శ్రమ ఉంటుంది, కానీ ఆ దేవుడు ఆ గ్రేస్ ఇచ్చాడు, తట్టుకునే శక్తిని ఇస్తాడు. మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు అలాగే ఉంటాయి, కొన్ని అనారోగ్యం అలాగే ఉంటుంది, మనకి తగ్గవు అలా ఉంటాయి. ఎందుకని మన దేవుడు అలా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఉంచేస్తాడు, తగ్గించడు, కానీ తట్టుకునే శక్తి ఇస్తాడు. తట్టుకునే శక్తి తప్పకుండా క్రైస్తవులుగా మన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. పౌలుకి ఇచ్చిన దేవుడు మీకు నాకు తప్పకుండా ఇస్తాడు. అందుకని చూసాడు, అది తగ్గదు కానీ మనం మర్చిపోయేలాగా చేస్తాడు, దాని గురించి ఆలోచించకుండా చేస్తాడు, మనం డైవర్ట్ అయిపోయేలా చేస్తాడు, అది వచ్చినా కూడా అలవాటు అయిపోయేలా చేస్తాడు. సో నా కృప నీకు చాలు. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రార్థన, దేవా నీ కృప నాకు, దేవా నీ కృప నాకు, నీ కృప నాకు ఇవ్వని మనం తప్పకుండా అడగాలి. సో అది తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళిపోయినట్లయితే, నా ప్రజల ఆగినప్పుడు నేను మీకు ఈ సంగతి తెలియజేతును, అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినేలా ఎంత మేలు. మళ్ళీ దేవుడు బాధపడతా ఉన్నాడు. మీరు వింటారు కానీ వినేసి విడిచిపెట్టేస్తారు. మళ్ళాగే ఇక్కడ వింటాము, వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతాం, వచ్చే వారం గుర్తుండవు. బైబిల్ చదువుతాం పొద్దున్న, సాయంత్రం గుర్తుండవు. అది మనం పాటించాం, క్రియల్లో పెట్టాం. అది ఎందుకంటే సాతాను దొంగలేం చేస్తామంటే వాడిపోతున్న అవకాశం ఇచ్చేస్తా ఉంటాం. చదువుతాము, ఇక్కడ నుంచి వింటాము, అటు నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, మైండ్లోకి వెళ్ళదు. అది ఏమవుతుందంటే అది మనం మర్చిపోయేలాగా అయిపోతూ ఉంటుంది. దేవుడు ఏమంటాడంటే దానికోసం బాధపడతా ఉన్నాడు. ఎంతో వచ్చిన 81 కీర్తన ఎంతో వచ్చిన, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును, అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట విని నెలలు ఎంత మేలు. ఎన్నిసార్లు దేవుడు మనం గద్దించినా, సరిచేసినా, వాక్యం చెప్పినా వింటాము, అది నా కొరకే మా కొరకే అనుకుంటాం, కానీ మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయి ఏం చేస్తామంటే మనం ఆపదలో పడిపోతూ ఉంటాం, శ్రమలలో పడిపోతూ ఉంటాం, లేకపోని కొత్త కొత్త సమస్యలు మనం తెచ్చుకుంటూ ఉంటాం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే 11వ వచనంలో మనం చూసినట్టు, అయ్యను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి, కాబట్టి 12వ వచనం, కాబట్టి అంటే చాలా డేంజర్ బైబిల్లో. బట్ కాబట్టి అంటే ఇంకా సంథింగ్ ఏదో ఉందన్నమాట మనకి. 12th verse, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారు హృదయ కాఠిన్యములకు నేను వారిని అప్పగించాను. దేవుడు చూస్తాడు, గద్దిస్తాడు, సరిచేస్తాడు, చెప్తాడు, వినకపోతే నీ చావు చావు, నీ బ్రతుకు బ్రతుకు, నీ ఇష్టం చేసుకో, దాని పర్యవసనాలు నువ్వే అనుభవించు అంటే. కాన్సిక్వెన్సెస్ ఏదైనా కూడా, దావీదు దేవుడు హృదయానుసరుడైనప్పటికీ పాపం చేసిన తర్వాత దేవుడు పాపం ఒప్పుకున్నా కూడా కాన్సిక్వెన్సెస్ అనుభవించడం లేదా? పుట్టిన కుమారుడు చంపేశాడు దేవుడు, అవునా? పుట్టిన కుమారుడు కుమారుడు సమయలు, తర్వాత మొదటి కుమారుడు బత్షెబతో పాపంతో పుట్టిన కుమారుడు అంటే దేవుడు చంపేశాడు దేవుడు. కాన్సిక్వెన్స్ మనం ఫేస్ చేయాలి. ఇంకో విషయం తెలుసా, దేవుడికి బాగా ఇష్టమైంది ఇంకా డేంజర్. అది హృదయానుసారుడు దావీదు, కానీ దావీదుకి వచ్చిన శ్రమలు మనం అవి వర్ణించాం. అంత గొప్పగా దేవుడు దావీదుని వాడుకున్నాడు, అలాగే శ్రమల్లో తీసుకుని వెళ్ళాడు, అలాగే దెబ్బలు కొడతానే ఉన్నాడు. పశ్చాత్తాపడ్డాడు దావీదు, అయినప్పటికీ కుమారుడిని మొట్టమొదటి పుట్టిన కుమారుడు చంపేశాడు దేవుడు, తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత పుట్టిన కుమారుడే సమయం, సారీ చెప్పండి, సామెత రాసిన సొలొమోన్, తర్వాత వచ్చిన సొలొమోన్. ఈ కుమారుడు చెప్పిన కదా సొలొమోన్ ఇస్తాడు దేవుడు. సొలొమోన్ ఇచ్చి దావీదుని ఆశ్రయించి మళ్ళా ఆ సొలొమోన్ని రాజుగా దావీదు తర్వాత పట్టాభిషేకం చేస్తాడు. సో మళ్ళా దేవుడు ఏంటంటే బాధపడతాడు, ఆ కాన్సిక్వెన్స్ ఆ పరివర్తనాలు మనం వెళ్తాము, ఆ బాధల గుండా తీసుకుని వెళ్తాడు. కానీ మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ వచనం చదువుతాం, 14వ వచనం 13 చదువు.
అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఇశ్రాయేలు నా మార్గం అనుసరించినట్టు ఎంత మేలు అంటూనే, అప్పుడు నేను వేగమే వారి శత్రువులను అనుద్రొక్కుదును విని ఎడల. ఎప్పుడైతే వింటామో వెంటనే అంట మళ్ళీ దేవుడు వెంటనే మళ్ళీ టైం తీసుకోడంట. ఒక్కసారి మనం దేవుడి మాట వినడం మొదలు పెట్టినట్లయితే ఆయన వేగమే వారి శత్రువులను అనుద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును, యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతంగా నుండును. అలాగే చివరి వచనంలో, అతి శ్రేష్టమైన గోధుమను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచును. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి దేవుడు. ఎప్పుడంట మనము విని విడిచిపెట్టేసినట్లయితే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు కదా. విని అది మన మైండ్లో తీసుకొని ప్రాక్టీస్ వెంటనే మనం చేయలేం. ఏది కూడా అబద్ధాలు ఆడడం అలవాటు అనుకోండి, నువ్వు అబద్ధాలు ఆడడం మానేయడం అంటే అది రేపు నుంచి చేయడం చాలా కష్టం. అది ప్రాక్టీస్ చేయాలి, ఇది ప్రాక్టీస్. కానీ ఆ ప్రాక్టీస్ చేయడం మనం స్టార్ట్ చేస్తే హౌ గాడ్ ఇట్ బ్లెస్ అంట, యు విల్ బ్లెస్డ్ విత్ ఫైనెస్ట్ వీట్ అంట. చాలా మంచి ప్రొవిజన్, మనకు కావాల్సిన ఏవైతే అవసరమో, మన అనుదిన జీవితంలో ఏవైతే మనకు అవసరమో అవన్నీ ఇస్తాడంట. అన్ని విషయాల్లో మనం దీవిస్తాడు. అలాగే హనీ, స్వీటెస్ట్ హనీతో ఆయన మనల్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఒక్క వచనం నేను చెప్పేసి ముగించేస్తాను. 10వ వచనంలో, ఐగుప్తుల దేశం నుండి నిన్ను రప్పించిన దేవుడు నాకు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. ఈ వచనం గుర్తుంది ఎవరికైనా? చాలా గొప్ప మాట ఇది, చాలా గొప్ప ప్రామిస్ ఇది. ఈ ప్రామిస్ ఒకటి మనం చదువుకొని ముగించేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. ఓపెన్ యువర్ మౌత్ వైడ్, ఐ విల్ ఫిల్ ఇట్. ఈ వచనం బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద ప్రామిస్ ఫ్రమ్ గాడ్. ఇది మనం దేవుడు నిజంగా చేస్తాడు. నా జీవితంలో నేను చూశాను. గతంలో ఒక 10-15 సంవత్సరాల క్రితం సేవలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మాకు పెర్ఫార్మెన్స్ చేయమని కొన్ని అవకాశాలు వచ్చాయి అన్నమాట. ఒక పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక 60-70 వేల మంది అనేక మంది ప్రజలు ఓపెన్ మీటింగ్స్ పెట్టినప్పుడు మేము వెళ్ళినప్పుడు అక్కడ మాకు స్కిట్స్ లేదా డ్రామాస్ వేయమని, క్రిస్మస్ కానీ, ఈస్టర్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, లేదా 4 days మీటింగ్స్ పెట్టే 4 days మీటింగ్స్కి మీరు పర్ఫార్మెన్స్ చేయాలంటే తప్పిపోయిన కుమారుడు ఇలాంటివి కొన్ని అంశాలు తీసుకుని చక్కగా మేమే డైరెక్ట్ చేసుకుని స్టోరీ రాసుకుని మేము ఆ డైలాగ్స్ అన్ని చక్కగా ఆ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి అనుకున్నట్టుగా, అక్కడ ఏమైనా తాగుతున్నట్లయితే, అక్కడ విషయాలు ఉన్నట్లయితే దానికి తగినట్టు ఒక స్టోరీ రాసుకునేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో మీటింగ్స్ అనుకోండి, ఆ ఖమ్మంలో ప్రజలు అనుదిన జీవితం ఏంటి, వాళ్ళు ఎక్కడ పడిపోతారో, వాళ్ళ వీక్నెస్ ఏంటి అన్ని తెలిసిన ఒక స్టోరీ ప్రిపేర్ చేసుకుని ఒక క్యారెక్టర్స్ పెట్టుకుని వెళ్ళి మేము అక్కడ స్కిట్ కానీ ఒక డ్రామా కానీ వేసేవాళ్ళు అనమాట. అది ఒక 1/2 hour వేసేవాళ్ళు స్టేజ్. అదంతా బాగా ప్రిపేర్ అయిపోయి స్టేజ్ ఎక్కిన తర్వాత, స్టేజ్ ఎక్కబోయే ముందు ఒక్కసారి ఆ ప్రజలు చూసినప్పుడు కాలు చేతులు ఉండిపోతా ఉంది. 60,000-70,000 మంది ప్రజల ముందు మనం ఫేస్ చేసి అక్కడ చెప్పాలంటే ఎలా ఉంటుంది చెప్పండి. శివని వచ్చేస్తా ఉండేది, భయం వేసేస్తా ఉండేది, ఎక్కర్లేదు భయం, నోరు పడిపోయేది. ఎంత పెద్ద పేపర్ ఉండేది ఆ డైలాగ్స్. ప్రాక్టీస్ చేసేవాడు తెగ చెప్పేసేవాళ్ళు. ఒక్కోసారి నాకు మెయిన్ క్యారెక్టర్ వచ్చేది, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండేవాడిని, అందరితో మాట్లాడుతూ ఉండాలి, మనం ఆ డైలాగ్స్ గుర్తుండే కాదు. ఆ బైబిల్లో ఉన్న వచనాలు మనం బట్టి పట్టి చెప్పాలి, చాలా కష్టంగా ఉండేది. కానీ ఈ వచనం చేసుకునేది, ఈ వచనం జ్ఞాపకం చేసుకునేవాడు. ఏంటో వచనం చదువుదామా? నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపెదను. చాలా వర్క్ అవుతుంది మన జీవితంలో. నా జీవితంలో నేను చూసాను ఇది. అది ఎప్పుడు తెలుసా? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేకపోతే 1-on-1 డిస్కషన్ జరిగినప్పుడు, ప్రెజెంటేషన్ చేయాల్సినప్పుడు, లేకపోతే ఒక డెమో ఇవ్వాల్సి వచ్చినప్పుడు, లేకపోతే సడన్ గా ఒకసారి బ్రదర్ మీరు ఏమైనా కొన్ని మాటలు పంచుకుంటారా, సిస్టర్ మీరు వచ్చి ఏమైనా మాటలు పంచుకుంటారా అని పిలుస్తారు. చూసారా? ఈ మాటలు బాగుంటాం కదా, ఏం చెప్పాలని. లాస్ట్ టైం ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు రామ్కి అనమాట, అక్కడ హాఫ్ సారీ ఫంక్షన్ జరుగుతుంది. సరే పిలిచి కొంచెం వాకింగ్ చెప్పమన్నారు. సో అక్కడ అందరు పెద్ద పెద్దలు ఉన్నారు. కానీ దేవా నా నోరు తెలుస్తాను, కొంచెం నా నోరు తెప్పుదేవా, నా నోరు తెప్పుదేవా అన్నప్పుడు దేవుడు చక్కగా ఒక 15 minutes ఇచ్చాడు, చక్కగా చెప్పడం జరిగింది. బట్ ఇది మాత్రం ఇప్పుడు కూడా ఎప్పుడైనా మనకి ఏం మాట్లాడాలో తెలియనప్పుడు, మనకి చివరికి వచ్చేస్తున్నప్పుడు, భయం వేస్తున్నప్పుడు, ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు, ఒక జాబ్ గురించి వెళ్ళినప్పుడు, లేదా ఒక డెమో ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాల్సినప్పుడు జాబ్లో కానీ ఈ వచ్చి మనం గుర్తు చేసుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని, మన నోటిని నింపుతాడు, మన జ్ఞానాన్ని ఇస్తాడు, మెమరీని ఇస్తాడు. ఆ టైంలో ఏ విధంగా మనం ప్రెజెంట్ చేయాలి, ఏ విధంగా భయం లేకుండా చెప్పాలని చెప్తాడు. ఆ టైంలో మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా భయంగా, వణుకుగా
ఆ డ్రామా చేసిన తర్వాత అయిపోయిన తర్వాత చాలా మంది వచ్చి సాక్ష్యం చెప్పారు, ఎంత బాగా జరిగింది, ఎంత బాగా మీరు చెప్పారు. కానీ అలాగే తెలిసి ఎంత భయంతో మేము చేసాము. కానీ ఏంటంటే భయం కూడా కనిపించకుండా దేవుడు ఆ విధంగా స్టేజ్ ఫియర్ ఉంటుంది కదా చాలా మందికి, అది లేకుండా చేసేస్తాడు. సో ఏంటా వాగ్దానం మరొక చదువుదామా? నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని అంటాను. చాలా ఎక్సలెంట్ ప్రామిస్ అది. మన జీవితంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్ లో ఏదైనా డెమో ఇచ్చినప్పుడు, ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు చక్కగా మనం దీన్ని వాడుకోవచ్చు. దేవుడు తప్పకుండా నింపుతాడు. లెట్స్ ప్రే. పరిశుద్ధుడైన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, డివోషన్ బట్టి స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. మరి ప్రభువా, ఇజ్రాయెల్ ప్రజలను ప్రభువా కట్టడ క్రమం మీరు అనుగ్రహించారు. మిమ్మల్ని ఆరాధించమని, హృదయాంతరంగా ఆరాధించమన్నావు. అదే విధంగా మేము కూడా ఈ విధంగా ప్రతి వారం కూడుకున్నప్పుడు సంతోషంగా ఆనందగానములు ప్రభావ మేము చేయడానికి సహాయం దయచేయండి. తద్వారా మీరు ఆనందించడానికి మీ కృపను దయచేయండి. అదేవిధంగా ప్రభా అపత్కాలంలో ప్రభా నేను మేము ప్రభా మొరపెట్టినప్పుడు మా మొర ఆలకిస్తానన్నాము. మరి ప్రభా మాకు జవాబిస్తానన్నాము. మా నోటిని బావుగా మేము తెరిచినప్పుడు దాన్ని నింపుతానన్నాం. ఈ వాగ్దానాన్ని అందరి జీవితాలను మీరు నెరవేర్చండి ప్రభా. అదేవిధంగా ప్రభా నాయన మేము మాట విన్నప్పుడు మమ్మల్ని ప్రభా మీరు మరి ప్రభా మమ్మల్ని ఆశిస్తానన్నాం, బ్లెస్ చేస్తానన్నాం. ఈ వాక్యాన్ని విన్నాం మేము ఈ వారం అంతా, ఈ నెలంతా ప్రభా మీ ఆశీర్వాదాలు పొందుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు శ్రేష్ఠుని నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం. మరి 81